ఎప్పటికీ పనిచేస్తాము. మునుపు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కరెంట్ ఏం పోలేదు. అంటే వానాకాలం వచ్చింది, మొత్తం కరువు ప్రాంతం వచ్చింది. వాటర్ సప్లైకి మొత్తం నేను చూసుకుంటున్నా. ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు ఉండే. ఇప్పుడైతే ప్రాబ్లం చాలా అయినాయి. అంటే ఇప్పుడు 1 గంటకి రాత్రికి 3 గంటల రాత్రికి పోతున్నా చేస్తున్నా. కటింగ్ ప్లేట్ కాబట్టి జేబు ప్లేన్ ఉన్నది. వేరే అవకాశం అయితే ఏం లేదు. లైన్మెన్ కాదు, లైన్మెన్ చేతికి చేసుకుంటా మేడం. ఉత్త పోసినా కానీ బయటికి పోయినా కానీ అంటే రేవంత్ రెడ్డి లంగారెడ్డి అన్నాడు. ఇప్పుడు లంగారాజ్యం తెలిపిండు. నేను ఉత్త పోసినా కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మొత్తం ఇక బస్సు ఎక్కుతున్నాడు తిరిగి. ఇంట్లో మొగడికి కొంచెం కోపంతో మాట్లాడినా కానీ మా అమ్మలతో కోపం. ఇక్కడ కరెంట్ అయితే ప్రాబ్లం ఉన్నది సార్ మేడం. అంటే వాటర్ మళ్ళీ మాకు ఖర్చులు గిట్టం వెళ్ళకొచ్చినాయి మేడం. చాలా ఘోరం ఉంది ఇదైతే. రైతు బంధు చేస్తానన్నాడు. నేను గెలవంగానే మన రైతు బంధు 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, బంధు లేదు, అన్నీ మొత్తం మోసపోయినాం. మళ్ళీ ఇంకోటి అంటే బిందెలు పెట్టుకోవాలి. ఇప్పుడు అడవిలోనేమో నువ్వేం చేసినా కానీ బస్సు పెరిగి నేను ఇంటికి పోతా. ఇప్పుడు మేము మగ పిల్లలు నీళ్ళు మోదాల్సి వస్తుంది మేడం. టీఆర్ఎస్ పోయినప్పుడు సంది మొత్తం అయితే కాంగ్రెస్ వచ్చి మాకు మొత్తం మోసం చేసింది. వేరే అవకాశం అయితే ఏం లేదు. ఆయాసంలో ఏదో నాకు 2 ఎకరాల పొలం ఉంది. అయితే ఏదో దేవుని దయ వల్ల నేను వాటర్ మ్యాన్ కరెంట్ సప్లై రాకుండా పనిచేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఉన్నప్పుడు నేను అందరికీ సరిపెట్టుకున్నా కానీ నాకు ఎవ్వరు చూసుకోలేడు. కాంగ్రెస్ చూసుకోలేదు. అయితే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి పోలేను. నాకు అవసరం లేకుండే ఏదో దేవుని దయ వల్ల నేను డెకరేషన్ వర్క్ చేసుకుంటున్నా. కూలీని పాస్ కూలీ చేసుకుంటున్నా. అయితే మా స్టేట్ మాకు ఏదో సరిపెట్టుకుంటున్నా. ఉన్నా లేకున్నా కానీ వేరే విషయంలో మాత్రం నాకు పింఛన్ అయితే ఏం ₹1 లేదు. ఇగో ఏళ్ళ దగ్గర రాదు. పూలు పెడదామంటే ఏళ్ళ దగ్గర రాదు. మంచి డెకరేషన్ నేను చేసుకున్నా కానీ తప్ప ఎవరు పట్టించుకోలేరు. నాకు నా రేషన్ కార్డు మా పేరు లేదు, ఏది లేదు. వేరే అవకాశం అయితే లేదు. ఇగో ఫుల్ మాట. ఇగో కాళ్ళకు మొత్తం దెబ్బలే. ఇగో మొత్తం నెత్తికి మొత్తం కుట్లే కింద పడి. ఇగో నేను వ్యవసాయాన్ని వేరే మొత్తం మోసం హామీలే ఉన్నాయి. మొత్తం దొంగ హామీలే ఉన్నాయి. వేరే తప్ప ఏం లేవు. మేము కరెంటు నేను గెలిచిన తెల్లారి 2 లక్షల హామీలు అమలు చేస్తా, అవి చేస్తా అని చెప్పిండు. వేరే మొత్తం మోసమే చేసిండు. వేరే పథకాలు అయితే ఏమీ లేవు. ఈకలాంగుల కిందిగో నాకు కోపులు ఇవ్వమని రోజు డిమాండ్ చేస్తున్నాం. మాకు కోపులకు పోతే పైసలు పడకొచ్చినాయి. 3 నెలలు చేసిన. 3 నెలల 2 వారాల పైసలు పడ్డాయి. 3 వారాలు ముందు చేసిన మన మశానం బాటిలో 3 వారాలు చేస్తే ₹1 పడలేవు నాకు. మళ్ళీ ఏం చేయాలి మేము? ఇప్పుడు ఎవరైనా కొట్టాలమ్మ కూడా షెడ్లలో ఏమైనా పేడ గిట్ట చేయాలన్నా మళ్ళీ ఏం చేయాలి? కేసీఆర్ ఉన్నప్పుడు మేమైతే పింఛన్ కోసం అడగలేను. నేను మాట చెప్పకూడదు. ఆయన మీద ఈయన మీద అవసరం లేదు మనకు. అయితే ఇప్పుడు నేను మొన్న కోపుల పని చేసిన. ఈయన గెలవంగానే చెట్లు పెట్టినప్పుడు మళ్ళీ 3 వారాల పైసలు నాకు పడాలన్నా పడకూడదా? చెప్పండి సార్, మీరే చెప్పండి. నీ పేరు కట్ అయింది, నీ పైకు అంటే నేను ఏడుకోవాలి. నా అమ్మ మిండంతా కోవాలనా? వెళ్ళిన ఆన్లైన్లో నా పేరు ఉంది. మన నా అమ్మ మిండంతా కోవాలన్నా నేను? చెప్పండి, మీరే చెప్పండి. నేనేమన్నా మీకు? మీరే చెప్పండి నాకు. కేసీఆర్ ఉన్నప్పుడు నాకు ₹1 లేకుండా పైసలు పడ్డాయి నాకు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడగ వచ్చినాయి నాకు పైసలు? నా మళ్ళీ మీటికెళ్ళి నా భార్య పేరు ఉన్నది, నా పేరు లేదు. నా భార్య పేరు ఉంది, నా పేరు లేదు. చెప్పండి మేడం.